అధికారులన్నీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఈవో నవీన్ కుమార్. విధులను సక్రమంగా చేయమని చెప్పినందుకు నాపై అన్యాయంగా కుట్రలు. నాకు మద్యం అలవాటు లేకపోయినా ఏఐ మార్ఫింగ్ ఫోటోలతో పరువు ప్రతిష్టకు భంగం చేశారు. జీతాలు చెల్లించకుండా పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తూర్పు కనుపూరు ముత్యాలమ్మ ఆలయం ఈవో నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిబ్బందిని అపహేళన చేస్తున్నట్లుగా, జీతాలు చెల్లించనట్లుగా, మద్యపానం సేవిస్తున్నట్లుగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా తెలియజేశారు. ఎవరైతే పని చేయకుండా సిబ్బంది ఉన్నారో అటువంటి వారు మాత్రమే తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిసిందని, దీనికి రాజకీయ కారణాలు కూడా తోడయ్యాయని ఆయన అన్నారు. పలుమార్లు కొందరు సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని తాను సూచించడం జరిగిందన్నారు. ఎంత చెప్పినా వారు వినకపోవడంతో వారిలో మార్పు రావాలని 3 రోజుల క్రితం వారిని కొద్ది రోజులు విధుల నుండి పక్కన పెట్టడం జరిగిందన్నారు. కావాలనే కొందరు నాపై పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, నాకు ఎటువంటి మద్యం అలవాటు లేకపోయినా ఏఐ మార్ఫింగ్ ఫోటోలతో తన పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నాపై కుట్రలు చేస్తున్న వారిపై చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. బయట పెట్టాను, కొద్ది రోజులు బయట ఉండండి మీరు అని చెప్పి వాళ్ళని నేను ఒక 1 వీక్ బయట ఉండని చెప్పాను. సో అదే రోజు ఏం జరిగిందంటే, మన దేవస్థానంలో రెగ్యులర్ భజంత్రిగా పనిచేస్తున్నటువంటి మణికంఠ అనే కుర్రాడు ఈ సంవత్సరం దాదాపు 51 సెలవులు పెట్టున్నాడు. అతను వాటిలో 51 సెలవుల్లో 35 సెలవులు సీఎల్ పెట్టున్నాడు, 35 సీఎల్ పెట్టున్నాడు, 15.5 ఆబ్సెంట్లు మొత్తం 51 సెలవులు పెట్టున్నాడు. ఈ సెలవులకు గాను నేను అతనికి ఉన్నటువంటి లీవులన్నీ డిడక్ట్ చేసేసి 23 రోజులకు గాను నేను జీతము కట్ చేసి రిమైనింగ్ శాలరీ అకౌంట్లో వేశాను. అదేవిధంగా ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, అబ్బాయి కాళహస్తిలో ఫ్యామిలీ ఉంటాడు, ఇక్కడ ఫ్యామిలీ ఉండడు, ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే చెప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోవడము, వచ్చిన తర్వాత అటెండెన్స్ రిజిస్టర్ని ఈ విధంగా దిద్దుతున్నాడు. ప్రతి నెల ఇలాగే చేస్తున్నాడు. ఎన్ని ఓరల్ వార్నింగ్లు ఇచ్చి ఆఖరికి నేను ఆ దిద్దినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను శాలరీ కట్ చేశాను. ఆ అబ్బాయి మీద నేను కఠినంగా 23 రోజుల జీతం నేను కట్ చేసేసరికి ఆ అబ్బాయి ఏం చేశాడంటే, దాని మీద నాకు అక్కడ లోకల్గా పడకుండా ఉండే వాళ్ళని ప్లస్ నా మీద అసంతృప్తిగా ఉన్న 2 స్వీపర్లని పోగు చేసుకొని ఈ విధమైనటువంటి దుష్కార్యానికి అబ్బాయి ఒడిగట్టాడు. కాబట్టి నేను ఈ విషయం మీద దీన్ని ఖండిస్తూ దీని మీద పోలీస్ స్టేషన్లో కూడా నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని గట్టిగా కోరుకునేది ఏంటంటే, మాలాంటి వాళ్ళ యొక్క పరువుకు, మా మర్యాదకు భంగం కలిగించే విధంగా చేస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళ మీద విచారణ చేసి కఠినంగా శిక్షించవలసిందిగా కూడా నేను డిపార్ట్మెంట్ వారిని కోరుతూ ఉన్నాను. పనిచేస్తున్నాను నేను. మా యువ గారి మీద వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో, లెక్కర్ తాగుతున్నారని వచ్చిన ఆరోపణ ఏదైతే అవాస్తవం. ఎందుకంటే 1 ఇయర్ నుంచి నేను మా సార్తో ట్రావెల్ చేస్తున్నాను. 1 ఇయర్ నుంచి మేము ఎన్నోసార్లు సార్తో నైట్ టైం ఉన్నా కానీ మేము డేలో మొత్తం తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడు తాగింది అయితే అవాస్తవం. ఇదైతే నేనైతే తీవ్రంగా దీని మీద ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు తాగిన అలవాటు లేదు. ఇంకోటి మణికంఠ విషయానికి వస్తే మాత్రం అటెండెన్స్ రిజిస్టర్ మాత్రం నేనే మెయింటైన్ చేస్తున్నాను. ఈ అటెండెన్స్ రిజిస్టర్లో అతను సీఎల్, మనం ఏదైతే సీఎల్ అవి పెడుతుంటాం కదా, సార్ పర్మిషన్ ఇచ్చిన 1 or 2 డేస్లో సార్ పర్మిషన్, ఒక 5 days 6 days అతను రాకుండా సీఎల్ ఏదైతే పెట్టుంటామో అట్లా దుద్ది ఏదైతే వాస్తవమేనో. కింద స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాడు అంటున్నారు. కింద స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేదంటూ అదేం లేదు. బట్ పని చేయకపోతే మాట్లాడడం ఏ అధికారి అయినా చేసేదాను. బట్ ఆయన అయితే అరిచిందైతే ఏం కాదు, కానీ వర్క్ చేయట్లేదన్న ఒక కాన్సెప్ట్ మీద ఆయన మాట్లాడడం